కోర్స్ శాండ్ వేస్తాను సార్. కోర్స్ శాండ్ తర్వాత ఇది 1 మీటర్ డెప్త్ ఫైన్ శాండ్ వేస్తాం. సో ఇది పీరియాడికల్గా 3 వీక్స్కి 4 వీక్స్కి 1 మంత్ కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటే మళ్ళీ ప్రతి 3-4 వారాలకు మార్చాలి. అంటే ఆ 10 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ తీసేస్తూ ఉండాలి సార్. మళ్ళీ కడుక్కోవాలి, మళ్ళీ అట్లా వేస్తూ ఉండాలి. అట్లా ఇవన్నీ దీంట్లో ఉన్నాయా? ఎస్ సార్, అన్నీ ఇవన్నీ కింద ఉంటాయి. మనం చేసిందే సార్, మనం యాక్చువల్గా చేసింది. మీకు శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పొజిషన్ అది, దాని తర్వాత బ్రిక్ వేసింది సార్. బ్రిక్ తర్వాత మెటల్ సార్, మెటల్ తర్వాత ఫైన్ మెటల్, 6 mm మెటల్, దాని తర్వాత కోర్స్ అండ్ ఫైన్ సార్. ఇది వన్ ఆఫ్ ది బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా. అంటే లాట్ ఆఫ్ ప్లేసెస్లో ఏమైందంటే ప్రాంతం మురికి కాలంలోంచి వాటర్ మనకు రావాలి. ఇప్పుడు మామూలుగా గుడివాడ మురికి కాలం ఉంటుంది కదండి, దాన్ని 2 days ఫ్లష్ చేసి ఆ వాటర్ దీంట్లో మళ్ళీ పెట్టుకున్నాం. ఎంత క్లారిటీ ప్రాబ్లం వాటర్ అయిన తర్వాత ఫిల్టర్స్ ఇప్పుడు ఎన్ని? ఇప్పుడు 16 అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ 40కి మనకు. సో ఇంకా 20 జనవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తామండి. ఒక్కో బెడ్ ఎంత పడుతుంది చేయడానికి? 4 lakh, 3 lakh, 5 lakh డిపెండ్స్. ఎన్ని రోజులు పడుతుంది? అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ పెద్దది ఉన్నది అయితే 30 days పడుతుంది సార్. మిగతా 15 days 20. ఎన్ని రోజులు పట్టింది? ఇది 15 days పడుతుంది సార్. దీనికంటే పెద్దవి ఉన్నాయా? ఉన్నాయి. 30 వెళ్ళాను మిగతా 30 KL 60 KL సార్. 30 KL సార్, రెండు కలిపి 60 KL. అది 60 KL. అది 60 KL సార్. దానికి నీరు ఇవ్వడానికి ఇవి రెండు కూడా డయాన్ బట్టి ఉంటుంది కదండి. 10 డయాన్ డయా ఉంటుంది. 10 డయాన్ బేసికల్లీ 30 డయా కూడా ఉంది సార్. గొడ్లవల్లేరు లాంటి దాంట్లో దాంట్లో 30 డయా ఉందండి. అది ఆల్మోస్ట్ 30 లక్షల దాకా అవుతుందండి. కొన్నిటికి ఇంకా శాంక్షన్ రావాలి సార్, శాంక్షన్ అవ్వలేదు. 1 కోటి రూపాయలు సార్. యాక్చువల్లీ టోటలీ 3.3 crores. $70 lakhs MP ల్యాడ్స్ నుంచి రావాలి సార్. ఎంపీ గారు యూఎస్లో ఉన్నారు సార్, అంటే ఇస్తానని చెప్పారు సార్. ఏమన్నా చూడండి ఎందుకు శాంక్షన్ MP ల్యాడ్స్ అన్నమాట. సో ఇవి దాదాపు 16 మండలాలు చేసిన వాటర్ శాంపిల్స్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ శాంపిల్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేసుకున్నాం. ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. క్లియర్ చేశారు. కొంచెం క్లియర్ టెస్ట్ కూడా చేస్తాం. టెస్టింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ పక్కన ఇది సంపు సార్. యాక్చువల్లీ క్లోరిన్ చూపించేస్తారా? రెసిడియర్ సార్. ఇది ఫీల్డ్ టెస్ట్ కిట్స్ అని మొత్తం అన్ని గ్రామాల్లో ఇచ్చాం సార్, 1600 గ్రామాల్లో. దీంట్లో ఏంటంటే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అన్ని ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి టెస్ట్ చేసుకోవడానికి మళ్ళీ విలేజ్ అసిస్టెంట్స్ వాళ్ళకి అవకాశం సార్. దీంట్లో బేసికల్గా ఫస్ట్ మన వాటర్లో క్లోరినేషన్ జరిగిందో లేదో చూడండి. సింపుల్ టెస్ట్. మీరు అటు వచ్చేయండి, ఇటు లేదండి. ఈ రంగు రావాలా? ఈ రంగు వచ్చి ఇక్కడ మ్యాచ్ దీంతో మనకి తెలుసు సార్ ఎంత ఉంది. ఆ టెంప్లెట్ మినిమం మ్యాక్సిమం ఎంత? 2.1. మ్యాక్సిమం 2.0 సార్. 1.5 2.0 సార్. మినిమం 0.2. ఇంటి దగ్గర లాస్ట్కి ఇంటికి దగ్గర వెళ్ళేటప్పుడు 0.2 ఉండాలి సార్. ఇది క్లోరిన్ పారామీటర్స్ ఉన్నాయి సార్. దీంట్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇలా మొత్తం తెలుగులో అన్ని ప్రింట్ చేయించేస్తాం సార్. ప్రతి కిట్లో ఇస్తాం సార్. మొత్తం 8 బేసిక్ పారామీటర్స్ చేస్తారు సార్. ఇది దీనివల్ల అంటే వాటర్ క్వాలిటీ బేసిక్ క్యారెక్టర్ తెలుస్తుంది సార్. తాగొచ్చు. ఇవన్నీ పిహెచ్ కూడా తెలుస్తుంది సార్. ఇది సార్. ఇది దీంతో ఏంటంటే కలర్ చార్ట్. ఇట్లా కలర్ చార్ట్ పిహెచ్ మనకి 7.8 నుంచి 8.0 మధ్యలో ఉండాలి సార్. నార్మల్ లోపల దీంట్లో మ్యాచ్ కావాలి. వీటి మధ్యలో ఉండాలా? 7.0 ఉంది కదా సార్. 7 to 8 మధ్యలో ఉండాలి సార్. అంటే మరి తాగడానికి ఏ రకంగా ఇబ్బంది ఉంది సార్.
థ్యాంక్ యూ సార్. దీనికి ఒక 300 grams క్లోరిన్ తీసుకొని దాంట్లో వాటర్లో కలిపి దీనికి వేస్తారు సార్. ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్లీ పోయిచ్చేస్తారు సార్, వెళ్ళిపోతుంది సార్. అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్. ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడక్కడ శాంపిల్స్ తీసి చెక్ చేస్తారు సార్. నౌ హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్, సో దట్ ఏది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని